ये दिमागी नक्सल मौके की तलाश में है। ఈ ఒక్క మాటతో కొందరికి భయంకరమైన కోపం వచ్చింది. కానీ అసలు ఎవరి దిమాగి నక్సల్స్? మొన్న స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ గారు తన ప్రసంగంలో ఒక పదం వాడారు. అదే దిమాగి నక్సల్. అడవుల్లో తుపాకులు పట్టిన నక్సల్స్ కంటే సమాజంలో మన మధ్య తిరిగే ఈ మేధో నక్సల్స్ దేశానికి ఎక్కువ ప్రమాదకరం అన్నారు ఆయన. हथियारी नक्सल तो गए, ये दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। ఈ ఒక్క మాటతో కొందరికి భయంకరమైన కోపం వచ్చింది. కానీ అసలు ఎవరి దిమాగి నక్సల్స్? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మీకు మీరుగా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరు వందే మాత్రం పాడటానికి ససేమిరా అంటున్నారా? కాశ్మీర్ లో ఎప్పుడో రద్దయిపోయిన ఆర్టికల్ 370ని మళ్లీ వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారా? అమాయకుల ప్రాణాలు తీసే ఆయుధ పోరాటాన్ని ఒక గొప్ప విప్లవం లాగా రొమాంటిసైజ్ చేస్తున్నారా? నక్సల్స్ చేసే హింసపై కనీసం నోరు మెదపరు. కానీ మన సైన్యం భద్రతా బలగాలు చేసే ప్రతి ఆపరేషన్ ను మాత్రం భూతద్దంలో పెట్టి తప్పుపడుతున్నారా? బోర్డర్ చెకింగ్, ఎయిర్ స్ట్రైక్స్ లాంటి జాతీయ భద్రతా చర్యలను ప్రభుత్వ అణచివేత అంటున్నారా? భారతదేశ సమగ్రతను దెబ్బతీసే వేర్పాటువాద కథనాలకు మద్దతు పలుకుతూ మన జాతీయ చిహ్నాలను మెజారిటేరియన్ అని రిజెక్ట్ చేస్తున్నారా? లక్షలాది మంది ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పట్టుకుని నియంతృత్వం అంటూ అవమానిస్తున్నారా? అన్నింటికీ మించి ఈ దేశ వ్యతిరేక భావజాలాన్ని నమ్మే వాళ్ళని యాక్టివిస్టులు అనే ముసుగు వేసి కాపాడుతున్నారా? చేతిలో తుపాకులు లేకపోయినా ఈ మావోయిస్ట్ ఐడియాలజీని మీ బుర్రల్లో ఇంకా బతికిస్తున్నారా? ఇవన్నీ చేస్తూ చివరికి అవును నేను దిమాగి నక్సల్నే అని మీరెవరైనా గర్వంగా చెప్పుకుంటే కంగ్రాట్స్, ఆ ముద్ర వేసుకుంది మీరే. సమాజాన్ని లోపలి నుంచి తొలిచేసే ఇలాంటి మైండ్ సెట్ పట్ల మనమంతా, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నదే ప్రధాని ఉద్దేశం. మరి ఈ సెల్ఫ్ చెక్ చూశాక మోదీ గారు వాడిన ఈ పదం 100% కరెక్టే అని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. దేశభక్తి గల ప్రతి పౌరుడికి ఈ విషయాలు తెలిసేలా వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.